ఏంటి అని చెప్పి భగవంతుడు ఏ ఆకారాన్ని వీళ్ళందరూ నన్ను భజిస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు? అసలు మొత్తం 5 రకాల పురుషులు ఉంటారంట. పంచ పురుషులు. 5గురు పురుషులు. అన్నమయ పురుషుడు. ప్రాణమయ పురుషుడు. మనోమయ. విజ్ఞానమయ. నెక్స్ట్ ఆనందమయ. ఇలా 5గురు పురుషులు ఉన్నారు. అన్నమయ పురుషుడు అంటే ఎవరు? అన్నంతో ఏర్పడిన ఆయన అన్నమయ పురుషుడు అంటే స్థూలదేహం. ఇది అహంకారం, ఇది చిత్తం, ఇది బుద్ధి, ఇది మనస్సు, ఇంద్రియాలు, ఆ తర్వాత స్థూలదేహం. స్థూలదేహం ఇంద్రియ పదార్థాలు. ఈ స్థూలదేహమే అన్నమయ పురుషుడు. ఈ స్థూలదేహం కంటే సూక్ష్మమైనటువంటి వాడు ప్రాణమయ పురుషుడు. ప్రాణం యొక్క ఆవశ్యకత ఉంది ఈ యొక్క దేహం యొక్క చలనం కోసం. కాబట్టి ఈ స్థూల దేహం కంటే కొంత సూక్ష్మంగా ఉండేటువంటి దేహం ఏంటది? అది ప్రాణమయ దేహం. దాన్నే ప్రాణమయ పురుషుడు అంటారు. ఆ తర్వాత దానికంటే సూక్ష్మమైనది మనోమయ పురుషుడు. స్థూల దేహం, ప్రాణము, తర్వాత వచ్చేసి కరణ, అంతఃకరణ. ఇగో ఈ మూడిటిని కలిపి వీటన్నిటిని అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కలిపి ఏమంటాం? ఇది అంతఃకరణం. ఇంద్రియాలంటే బాహ్యేంద్రియాలను తీసేయండి. సో చిత్తం, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ అంతఃకరణం. ఈ దేహాన్ని ఏమంటామంటే మనోమయ పురుషుడు. అంతఃకరణాన్ని ఈ నాలుగిటిని కలిపి అంతఃకరణం కూడా అని అంటారు. ఆ అంతఃకరణం ఏంటి? మనోమయ పురుషుడు. స్థూల దేహం అంతఃకరణానికి మధ్య ఉండేది ఏంటది? ప్రాణం. ప్రాణం యొక్క సంచాలనం ఉంటేనే ఇంద్రియాలు, మనస్సు అన్ని పనిచేస్తాయి. ప్రాణం గనక లేకపోతే ఇవన్నీ అవుట్, ఏం పని చేయవు. సో అంటే ప్రాణం కంటే సూక్ష్మమైనది అంతఃకరణం. అంతఃకరణం కంటే సూక్ష్మం ఎవరు? ఇదిగో ఈ ఆత్మ. కాబట్టి ఆత్మ విజ్ఞానమయ పురుషుడు. మరి ఈ ఆత్మ కంటే కూడా ఇంకా సూక్ష్మం ఎవరు అంటే పరమాత్మ. కాబట్టి ఈ పరమాత్మ ఏంటి? ఆనందమయ పురుషుడు. స్థూలదేహం అన్నమయ పురుషుడు, ప్రాణం ప్రాణమయ పురుషుడు, అంతఃకరణం మనోమయ పురుషుడు, జీవాత్మ విజ్ఞానమయ పురుషుడు. సో పరమాత్మ ఏంటి? ఆనందమయ పురుషుడు. ఇలా పంచ పురుషులు ఉన్నారు. ఇందులో లాస్ట్ ఎవరు? ఆనందమయ పురుషుడు. ఈ ఆనంద చిట్ట చివరి వచ్చింది ఎవరు? ఆనందమయ పురుషుడు. ఆయనే పరంతత్వం. ఆయన్ని ఉపాసిస్తారనమాట. ఆనందమయ పురుషుడే భగవంతుడు. అంటే భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి? ఆనందమయము. భగవంతుడి యొక్క స్వరూపం ఆనందమయం. రసో వై సహ కింతు యేషు